రేపు ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది? ఇప్పటికి 14 నెలలు అయితే అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వ పనితీరు? అంటే వాస్తవంగా ఏంటంటే మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే రావట్లేదు వాస్తవంగా. తర్వాత మాకు విశ్వాసం కోల్పోతున్నాం మేము రాను రాను. ఆ, పనులు కూడా ఏదైనా ఉంటే కూడా పనులు అవుతలేవు. అప్పుడు ఉన్నప్పుడు పనులు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది. అంటే మాకేందంటే ప్రభుత్వం మీద విశ్వాసం రాను రాను తగ్గిపోతుంది. మేము కాంగ్రెస్కి వేసిన వాళ్ళమే, మేము వేసిన వాళ్ళమే ఓటు. ఇప్పుడు ఏమనిపిస్తుంది, అరే ఎందుకు వేసినాం అని మేము బాధపడుతున్నాం. అట్లా అంటే గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ కానీ వాళ్ళు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ అవుతలేవు అంటే కింది స్థాయిలో కావట్లేదు. కావడం లేకపోవడం వల్ల ఇక మాకు ప్రభుత్వం ఇది పని అయ్యేటట్లేదు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లన్నీ కాల్షియం ప్రాజెక్ట్ వల్ల కావచ్చు, ఇట్లాంటి ఉచిత పథకాల వల్ల బాగా అప్పులు చేసిపోయింది. అవి మేము కట్టలేకున్నాం, అందుకే ఈ పథకాలు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తుంది. నిజమేనా? ఎట్లుందన్నది కాదు, మీరు చేయాలి. ఇప్పుడు వాళ్ళు అప్పుడు పింఛన్ ఖచ్చితంగా కావాలంటే వేయలేరా? వేసిరా లేదా? ఇప్పుడు వేయాల్సిందే. మీరు అంటే అవన్నీ చూసుకొని మీరు అప్పుడు ఇవన్నీ మంచి చెడు ఏమైనా ఉంటేనే మీరు మేనిఫెస్టో పెట్టండి ఉంటారు. ఇప్పుడు మీరు మేనిఫెస్టో ప్రకారం అయితే ఇక్కడ అన్ని అమలు కావాలి కదా. మరి అది లేదు ఇది లేదు కరెక్ట్ కాదు కదా. మనం మాట ఇచ్చినాం, మాట ప్రకారం నిలబడాలి. మేము నమ్మి మేము ఓటేసినాం, మీరు దాన్ని చేసి చూపెట్టాలి, అంతే కదా. అది లేదు ఇది లేదని చెప్తే ఎట్లా? అని అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని సక్రమంగా జరిగినాయన్న. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రిలేషన్ అప్పుడున్న ఊపు చూస్తలేరు మీరు. ఇప్పుడు డౌన్ అయిపోయింది. నేను నన్ను కూడా కాదు, మీరు పోయి చూడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఎక్కడ కూడా అంటే ఇన్వెస్టర్స్ పైసలు పెడదామంటే భయపడుతారు. పైసలు వస్తాయా లేవా? హైడ్రా కానీ ఇంకేదైనా కానీ అట్లా. ఇప్పుడు రైతుల విషయానికి వస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న? రైతులు ఏడుంది రైతు బంధు? ఏడుంది? పోయి చూడు పోరి. లేదు, కొంతవరకు వేసారు కానీ అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేకపోతారు. కొంచెం చూడాలి వాళ్ళు. వచ్చింది కదా రైతు బంధు, వచ్చింది. నేను టీఆర్ఎస్ కార్యకర్త కాదు, గుర్తుపెట్టుకోరు. నేను కాంగ్రెస్ కోటేషన్ కానీ ఇప్పుడు ఇట్లా లేదు. అంటే అప్పుడు కేసీఆర్ ఏంటంటే సాగు చేయని భూములకు కూడా, ఈ గుట్టరాలు బీడు భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ఇప్పుడు తగ్గిస్తా ఉన్నాడు. ఆ పైసలు సేఫ్ అవుతున్నాయి అని చెప్పి అది చేయరు. ఓకే, ఎందుకంటే అది కరెక్టే కదా. గుట్టలు ఉన్న భూములకు రైతు బంధు ఎందుకు? వద్దు. సాగు చేసుకునే వాళ్ళైతే రైతులు ఉంటారో వాళ్ళకి అది కడిగేరు, ఏం కాదు, తప్పేం లేదు. ఇంకా అంటే ప్రభుత్వం అంటే పట్టు దొరకలేనట్టుంది పాపం. గవర్నమెంట్ లో ఉన్న హైయర్ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ఇంకా టైం పడుతుంది కావచ్చు. అది మనం డబ్బులు అంటే లేవనే కారణం చెప్పుకొని మనం ఇచ్చిన మనం అంటే అప్పుడు మనం చూసుకోవద్దా ఉన్నాయా లేవా అవన్నీ చూసుకునే కదా మనం మేనిఫెస్టో పెట్టుకునేది. మరి అవును, అదంతా తీసిపెట్టు. మరి డబ్బు లేకపోతే ఇప్పుడు మహిళలకైతే ఫ్రీ బస్ ఇస్తురా లేదా? చెప్పండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవచ్చు కానీ మరి కింద ఇంప్లిమెంట్ అయితే అవుతుంది. ఉన్న ముచ్చట చెప్తున్నాను, డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోయింది. బాగా జరిగింది అప్పుడు.